కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు. చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా, సంతోషంగా ఆ యొక్క పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి శాశ్వతంగా ఉండాలని మంచి ఆశ కలిగి ఆశతో ప్రార్థన చేసిన మీ అందరికీ మరొకసారి వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలారా, ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రతి బిడ్డ తెలుసుకోవలసినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. చాలామంది ఈ లోకంలో బ్రతుకుతున్నారు, అందరూ బ్రతుకుతున్నారు. చాలామంది ఈ లోకంలో బ్రతుకుతున్నారు, కానీ వారిలో చాలామంది చచ్చిన వారి వలె ఉన్నారని దేవుడు ఆయన కనిపెట్టి ఈ భూమి మీద చూస్తూ ఉన్నాడు. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి సేవకులు, ఆయన పని చేస్తున్నటువంటి వారు, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరి బ్రతకాలని, వాళ్ళు ఆత్మీయ జీవితంలో బ్రతకాలని దేవుడు కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. కనుక దేవుడు కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. మందిరాలు ఇస్తున్నాడు, పెద్ద పెద్ద మందిరాలు ఇస్తున్నాడు, మందిరాలు కడుతున్నారు, మందిరాలకి నడుస్తున్నారు, వాక్యాలు బోధిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అయితే దేవుడు కనిపెట్టేటటువంటి విషయం ఏమిటంటే, చాలామంది బ్రతుకుతున్నారు, కానీ బ్రతికి ఉన్నారు, కానీ చచ్చిన వారి వల్లే ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఈరోజు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడు. ఏమి మాట్లాడాలని ఆయన అనుకుంటున్నాడంటే, బ్రతికించుట అంటే మనం బ్రతకాలి. ఇప్పుడు మనం బ్రతకటం కోసమే ఈ ప్రార్థనలు, మనం బ్రతకటం కోసమే ఈ మందిరాలు, మనం బ్రతకటం కోసమే ఆయన సన్నిధికి నడవాలి. బ్రతుకుతాం, కానీ శరీరంలో కొంతకాలమే బ్రతుకుతాం, కానీ కొంతకాలంలో శాశ్వతమైన బ్రతుకు మనకు కావాలని ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఆదికాండం 47వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. దేవునికి వారు నీవు మమ్మల్ని బ్రతికించితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు అంటున్నారు, దేవా నీవు మమ్ములను బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షము మా మీద ఉండును గాక. దేవుని యొక్క బిడ్డలారా, ఇంక చాలే. దేవుని యొక్క బిడ్డలారా, నీవు మమ్మల్ని బ్రతికించితివి. బ్రతకటం అంటే ఈ లోక సంబంధంగా ఏదో ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని, కారులు, విమానాలు, లేకపోతే నువ్వు ఏదో ఇవన్నీ సంపాదించుకుంటూ బ్రతికే బ్రతుకు కాదు. ఇది శారీరకమైనటువంటి బ్రతుకు, ఇది శాశ్వతమైన బ్రతుకు కాదు, ఇది తాత్కాలికమైన బ్రతుకు. అందుకే దేవుడు ఆయన కనిపెట్టి ఏమంటున్నాడంటే, మీరు బ్రతుకుచున్నారు, సంపాదించుకుంటున్నారు, అన్నీ ఉండి పర్వాలేదు, కానీ శాశ్వతంగా నువ్వు బ్రతుకుతువా? శాశ్వతమైన బ్రతుకు నీకు ఎక్కడుంటుందంటే, నా యొద్దకు వచ్చి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుల నోట నేను మాట్లాడుతాను గనక, నేను మాట్లాడితేనే నువ్వు బ్రతుకుతావు. అందుకని వాళ్ళు అన్నారు, దేవా మమ్మల్ని నువ్వు బ్రతికించావు. అంటే దేవుడే బ్రతికించేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, సామెతల గ్రంథం 4:4లో కూడా ఒక మాట చదువుకుంటూ, మనం త్వరగా ఎక్కువ రిఫరెన్స్లు ఏమి ఇవ్వను, త్వరగా కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. అమ్మా, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో బాగినండి. ఎవరి మాటలు పట్టుకోవాలి? నా మాటలు పట్టుకొని నా ఆజ్ఞలను గైకొని నీ ఎడల నీవు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆలోచనలు పట్టుకోవటానికి నువ్వు మందిరానికి రావాలి, ఆయన మాటలను గైకొనటానికే నువ్వు ప్రార్థనలు చేసుకోవాలి. ఆయన మాటలను నువ్వు ఎప్పుడైతే గైకొంటావో అప్పుడు నీ జీవితంలో ఒక బ్రతుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, మన కుటుంబాలు బ్రతికించబడాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. మన కుటుంబంలో అద్భుత కార్యాలంటే ఏమిటి? అద్భుతం అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఈ లోక సంబంధంగా బ్రతుకుతున్నటువంటి వారు చచ్చిన వారితో సమానం. ఇప్పుడు వాళ్ళను బ్రతికించుకోవటానికే మన ప్రార్థన. ఇప్పుడు మనం బ్రతికాము, మనం బ్రతికినప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళు బ్రతకాలి. మన ఇంట్లో ఉన్న వాళ్ళు బ్రతికినప్పుడు మన ఎదురింటి వారు, పక్కింటి వాళ్ళు సావటం నీకు ఇష్టమా? వాళ్ళు చనిపోయి నరకానికి పోవటం నీకు ఇష్టమా?
ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థనలన్నీ ఆలకిస్తూ దైవ సేవకుల నుంచి మాట్లాడుతున్న ప్రతి ఆలోచనలు, మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనలో దేవుడు నాతో ఈ విధంగా ఘోషాడుతూ ఉన్నది. నాకు ఆత్మ ఆలోచనలన్నీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రాంతం అంతా రక్షించబడాలి, ఈ ప్రాంత ప్రజలు చచ్చిపోకూడదు, ఈ ప్రాంత ప్రజలు నరకానికి పోకూడదు, ఈ ప్రాంత ప్రజలు బాగుండాలి. ఈ విలసలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా దేవునితో సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకునేవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. ఆనందంగా ఉండాలని కోరుకునేవాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు, క్రీస్తు ఆలోచన ఎరిగిన వాడు, క్రీస్తు ఆజ్ఞల ప్రకారం నడుచుకునేవాడు, బ్రతికిన వాడు, బ్రతికించేవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు క్రైస్తవులు కాదు. చాలా మంది మైకులు పట్టుకుంటారు, చాలా మంది బోధిస్తారు. వాళ్ళ మందిరాలను చూడమని, వాళ్ళ యొక్క గుమ్మాలు చూడమని, వాళ్ళ ఆస్తులు చూడమని, వాళ్ళ కారులు చూడమని, వాళ్ళ అందాలు చూడమని, వాళ్ళ డ్రెస్సులు చూడమని, ఈ చూపించుకుంటే లోకంలో మేమంటే ఏందనుకున్నామని సాక్ష్యాలు చెప్పుకునే సాక్ష్యం కరెక్ట్ కాదు. కానీ అసలు నీ బ్రతుకు మారిందా? నీ బుద్ధి మారిందా? నీ అలవాట్లు మారాయా? నీ స్థితిగతులు మారాయా? ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతికి ఉన్నావా లేదా? శరీర సంబంధంగా బ్రతికితే బ్రతుకు కాదు, ఆత్మ సంబంధంగా బ్రతకాలి. ఎవరైతే ఆత్మీయంగా ఆత్మ సంబంధంగా బ్రతుకుతారో వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. గట్టిగా సప్పట్లు కొట్టండి. హల్లెలూయా. వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవుని యొక్క బిడ్డలారా, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 10వ వాక్యంలో ఏమని ఉంటుందంటే, వాళ్ళు చాలా మంది బ్రతుకుచున్నారు కానీ చచ్చిన వారి వలె ఉన్నారని అక్కడ రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు 3 విషయాలు. ఆదికాండం 43వ అధ్యాయము 27వ వాక్యం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతికి ఉన్నట్లయితే నీ కుటుంబం ఆశీర్వదించబడుద్ది. చదవండి, మీకు వాడు చదివి వినిపించాలని. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. దేవునికి స్తోత్రం కలిగిన చాలు. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఎక్కువ సంవత్సరాలు అది అప్పట్లో ఇంకా అక్షరానుసారంగా జరుగుతున్నటువంటి బ్రతుకు. మనకి ముందున్నటువంటి ఆత్మ సంబంధమైన సేవకులందరినీ కూడా మనకి ఎందుకు అలా చూపించాడంటే, వారికంటే కూడా ఇంకా శ్రేష్టమైన వారిగా అద్భుత రీతిలో మనలో ఎక్కడ కూడా తప్పిదము కనపడకుండా పరిపూర్ణులు కావాలని, పరిశుద్ధులు కావాలని, మన ద్వారా ఆ వెయిటింగ్ హాల్లో ఉన్నటువంటి వారు కూడా రేపు పరలోక రాజ్యంలో శ్రేష్టంగా ఉండటం కోసం దేవుడు మనల్ని వారికంటే కూడా ఇంకా ఎక్కువగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, మీ బ్రతుకులు బాగుండాలంటే, మీ బ్రతుకు బాట విశాలంగా సంతోషంగా ఆనందంగా కొనసాగిపోవాలంటే, ఎప్పుడు ఏ దిగులు నష్ట కష్ట కన్నీళ్లు రాకుండా నీ కుటుంబం బాగుండాలంటే, నువ్వు అద్భుత రీతిలో నీ కుటుంబం బాగుండాలంటే నువ్వు ఆత్మీయ జీవితంలో మొదట బ్రతుకు. హల్లెలూయా. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసిందన్నది కాదు, ఎన్ని కానుకలు ఇచ్చిందన్నది కాదు, నువ్వు ఎంత ఏందనేది నీ గురించి అనవసరం. మొదట నువ్వు ఆత్మీయ జీవితంలో బ్రతుకు. ఆత్మీయ జీవితంలో బ్రతికిన వాడికి శరీర సంబంధమైన ఆలోచనల మీద ఉండవు, శరీర కోరికల మీద ఆలోచనలు ఉండవు, ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండదు. ఈ భూ సంబంధమైన వాటి మీద ఒకవేళ నీ మనసు ఉంటే నువ్వు ఇంకా శరీర సంబంధంగా బ్రతికి ఉన్నావు కనుక నువ్వు ఇంకా ఆత్మీయంగా బ్రతకలేదు. ఆత్మీయంగా బ్రతికితే నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ లాజర్ అని ఒక ఆయననుడు. ఈ లాజర్ అంట చనిపోయినట. దేవునికి స్తోత్రం కలుగును. చనిపోయి 4 సంవత్సరాలు 4 రోజులు అవుతుందంట. అలాగనే ఇంకా చాలా మంది మన కుటుంబాల్లో చాలా మంది చనిపోయిన స్థితిలో ఉన్నారు. లాజరుని 4 రోజులు చనిపోయిన తర్వాత యేసయ్య వచ్చి పిలువగానే అతను బ్రతికి లేచి వచ్చిండు. హల్లెలూయా. అంటే శారీరకంగా బ్రతికి చనిపోయిండు కానీ ఆత్మీయంగా అతను చనిపోలా, బ్రతికే ఉన్నాడు. అయితే మీ కుటుంబాల్లో ఉన్నటువంటి మీ యొక్క బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కానీ నీ రక్త సంబంధికులు చాలా మంది చచ్చిన వారు ఉంటారు. హల్లెలూయా. ఆ చచ్చిన వారు బ్రతకాలంటే యేసయ్యని పిలుచుకోవాలి. జబర్లు కొట్టండి. హల్లెలూయా. యేసయ్యని పిలుచుకొని నీ ఇంట్లో ఆత్మ సంబంధమైన కూడిక జరగాలి. ఆ కూడిక ద్వారా దేవుడు నీతో నీ కుటుంబంతో మాట్లాడటమే కాదు, నీ ఇంటిలో చచ్చిపోయిన స్థితి బ్రతుకుద్ది. చప్పట్లు కొట్టు. వాళ్ళ ఆత్మీయ జీవితంలో బ్రతుకుతారు. అలా బ్రతకాలంటే ఆత్మ సంబంధంగా మనం
బ్రతకాలి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మనం బ్రతికుండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, దేవుని యొక్క బిడ్డలారా, నీవు ఆత్మీయ జీవితంలో బ్రతికి ఉన్నట్లయితే తెగులు ఆగుద్ది. తెగుళ్ళు దేవుడు పెట్టే ఉంచుండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆల్రెడీ తెగుళ్ళు ఉన్నాయి. ఆ తెగులు నీ కుటుంబం మీదకి రాకుండా ఉండాలంటే ఒక పట్టణం వెలుసు కాదు, ఒక పట్టణం, అప్పటి కాలంలో, పాత నిబంధన కాలంలో ఒక పట్టణం ఉందంట. ఆ పట్టణంలోనంట వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారంట. అంతేగాని వాళ్ళకి ఒక నడిపింపు, ఒక సేవకుడు, లేకపోతే ఒక పద్ధతిలో నడవాలి, అదంతా వాళ్ళకి పట్టదంట. హల్లెలూయా. ఆ పట్టణంలో కూడా సేవకుడు కూడా లేడంట, వచ్చినా రానిరంట. ఎందుకంటే వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేటటువంటి పట్టణం కనుక ఆ పట్టణంలోనికి దైవ సేవకుడిని కానీ ఎవరిని రానివ్వరు. హల్లెలూయా. ఆ పట్టణం మీద దేవునికి కోపం వచ్చేసింది. హల్లెలూయా. ఆ పట్టణం మీద ఎందుకు దేవునికి కోపం వచ్చిందంటే, ఆ పట్టణంలో వాళ్ళేదో విగ్రహారాధనలు చేస్తున్నారని, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా తాగుబోతులై తిరుగుతున్నారని, వ్యభిచారులై తిరుగుతున్నారని, దొంగలై తిరుగుతున్నారని, అంతకులై తిరుగుతున్నారని, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని దేవునికి ఆ పట్టణం మీద కోపం రాలా. హల్లెలూయా. అట్లా రాలా కోపం దేవునికి. ఆ పట్టణం కొరకు ఒక దైవ సేవకుడు, ప్రార్థన చేసే సేవకుడు లేడని, హల్లెలూయా, ఆ పట్టణ ప్రజలు ఆ యొక్క సచ్చిన స్థితిలో నుంచి బ్రతికించే ఒక సేవకుడు లేడని, ఒక పరిశుద్ధ మందిరం లేదని ఆ ప్రాంతం కొరకు దేవునికి కోపం వచ్చేసింది ఆ ప్రాంతం మీద. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రాంతం మీద దేవునికి కోపం తగ్గాలంటే, ఆ ప్రాంతం మీదకి వస్తున్నటువంటి ఆ తెగుళ్ళు ఆగిపోవాలంటే, ఆ శాపం తొలగిపోవాలంటే, ఆ అనారోగ్యపు సంబంధమైనటువంటి, దృష్టిని సంబంధమైన ఈ యొక్క తెగుళ్ళు ఆగిపోవాలంటే ఒక సేవకుడు అక్కడికి రావాలి. అప్పుడు మోసే చూసి ఆలోచించుండు, అంటున్నాడు, అహరోన్, ఈ ప్రాంతం మీదకి దేవుని కోపం వచ్చేసింది. ఈ ప్రాంత ప్రజలు వాళ్ళు అంత సచ్చిన స్థితిలో ఉన్నారు. వారి కొరకు ధూపం వేసేవాళ్ళు లేరు, వారి కొరకు విజ్ఞాపనలు చేసేవారు లేరు, వారి కొరకు ఉపవాస దీక్షలు చేసేవారు లేరు, వారు బ్రతుకు కొరకు ఎవరు ప్రార్థన చేసేవారు లేరని దేవునికి ఆ పట్టణం మీద కోపం వచ్చింది. కనుక నువ్వు త్వరగా వెళ్ళి ఆ పట్టణ ప్రజల కొరకు నీవు దేవుని మధ్యలో నిలిచి, చచ్చిన వారికి, బ్రతికిన వారి మధ్యలో నిలిచి నువ్వు ధూపాత్రిని పట్టుకొని వారి కొరకు ధూపం వేయి. సేవకుడికి ఎన్ని కష్టాలు చూడండి. దేవునికి స్తోత్రం కలుగు. అటు చచ్చినోడు, బ్రతికినోడు, రకరకాల సమస్యలు అయినా కానీ అక్కడికి పోయి నువ్వు ధూపం వేయాలి. హల్లెలూయా. అక్కడికి పోయి నువ్వు ధూపం వేయాలి. చూడండి, చదవండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 48వ వాక్యాన్ని చదవండి. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్య నిలవబడగా, హల్లెలూయా, మధ్య నిలవబడగా తెగులు ఆగెను. ఇంకా దానికి ముందు చదువుకుంటే మోసే అహరోనును పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ధూపం వేయాలని, అక్కడ ప్రార్థనలు చేయాలని. మీరు ప్రార్థన చేస్తుంది చివరిలో ఒక ఆమె ఎవరు, అయ్యా దైవ సేవకులు మా కొరకు భారం కలిగి మేము బాగుండాలని, మా ప్రాంతం బాగుండాలని, మా ప్రాంతంలో వెలుగు రావాలని, మా ప్రాంతంలో ఆత్మీయ జీవితంలో బ్రతకాలని, ఈ శారీరకమైన బ్రతుకు నుంచి విడిపించబడాలని, ఈ నష్ట కష్ట కన్నీళ్లు లేకుండా ఉండాలని ఎంత భారం కలిగి ఇక్కడికి వచ్చి మా కొరకు ప్రార్థనలు చేస్తున్నారయ్యా అన్న మనసు ఆమెకు కలిగినప్పుడు అనిపించింది, ఆత్మీయ జీవితంలో పర్వాలేదు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మందిరాలు కట్టుకోవటానికి శరీర సంబంధమైన ఈ యొక్క కానుకలు నువ్వు ఆపినా కానీ అది శరీర సంబంధమైన, అంటే ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతకకపోతే నీకు ఆ మనసు రాదు. నీకు మంచి మనసు రావాలంటే ఆత్మీయ జీవితంలో బ్రతకాలి. ఆత్మీయ జీవితంలో బ్రతికిన వారు ఎప్పుడైతే ఆ యొక్క తెగుళ్ళు, ఆ యొక్క ఆ శరీర సంబంధమైనటువంటి రోగాలు, భయంకరమైనటువంటి శాపం కలుగుతున్నటువంటి ఆ ప్రాంతంలో వచ్చి వాళ్ళు నిలబడితే, హల్లెలూయా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెగులాగిపోయిందండి. సప్పట్లు కొట్ల మీరు, హల్లెలూయా. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెగులాగిపోయింది. నీ కుటుంబంలో ఉన్నటువంటి తెగులాగిపోయింది. నీకున్నటువంటి సమస్యలు పోతాయి, నీకున్నటువంటి బాధలు పోతాయి, నీకున్నటువంటి కన్నీళ్లు తుడచబడతాయి. అద్భుత రీతిలో ఆశ్చర్యంగా నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దీవించబడాలంటే నీ చుట్టూ ఉన్నటువంటి తెగులు పోవాలి.
దీనికి ఈ యొక్క మాగాణి ఉంది, దీనికి ఆ తెగులు పోవాలంటే దానికి కలుపు తీయాలి, మందు కొట్టాలి, అనేకమైన చేయాలి. అనేకమైన చేసినప్పుడు అది పచ్చదనంగాను బాగా మంచిగాను దాని మీద ఉన్నటువంటి పురుగులు అనగా సాతాను అనుకుందాం ఇవన్నీ కూడా కొట్టివేసినప్పుడు అది బాగా పుష్పలంగా సంతోషంగా ఆనందంగా దానిలో ఉన్నటువంటి బలం అంతటిని బయటకు వచ్చేసిద్ది. హల్లెలూయా. అప్పుడు అద్భుత రీతిలో అది మంచి పంటనిచ్చుద్ది. ఆ పంటను చూసిన రైతు ఆనందిస్తుడు. అలాగనే ఈ మనుషులనే ఈ పంటను చూసిన ఆ రైతు, ఆ పరమ తండ్రి ఆనందిస్తుడు. అది కనిపెట్టి ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటనల గ్రంథం 15వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరియు ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు నేను చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కడవరి తెగుళ్ళ నుంచి మన దేవుడు హల్లెలూయా నీవు ఆత్మీయ జీవితంలో బ్రతకాలనే దాని కొరకే నువ్వు భక్తి చేయాలి. అంతేగాని నేను ప్రార్థన చేస్తున్నాను, మా దగ్గరికి 1000 మంది వస్తున్నారు, 10,000 మంది వస్తున్నారు, అంతమంది వస్తున్నారు, ఇంతమంది వస్తున్నారు, జనాలను లెక్క పెట్టుకునేవాడు ఆత్మ సంబంధి కాదు, శరీర సంబంధులకి ఇవన్నీ కనపడాలి. ఆత్మ సంబంధమైన వారికి ఇవన్నీ కనపడవు. మీ గురించి నేను మంచి ఆలోచించా. హల్లెలూయా. ఈ విల్సల వాళ్ళు చాలా మంచోళ్ళని మీ పాస్టర్ గారు చెప్పారు. హల్లెలూయా. ఎలా మంచి వాళ్ళు అంటే, మీరు ఈ లోక సంబంధంగా ఏదన్నా కానీ ఒక గొప్ప కులంలో పుట్టారు అనుకుందాం. హల్లెలూయా. అంటే ఈ లోక సంబంధంగా శారీరకంగా పేర్లు పెట్టారనమాట. వీళ్ళు గొప్ప కులం, వాళ్ళు గొప్ప కులం, వీళ్ళు చిన్న కులం, వీళ్ళు చిన్న కులం అని. ఇవన్నీ మనుషులు పెట్టుకున్నటువంటి. అయితే ఈ మనుషులు పెట్టుకున్నటువంటి వాటిలో గొప్పోళ్ళైనటువంటి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ వాగెమ్మటికి వచ్చి ఈ చిన్న పాకాలో కూర్చొని మీరు ఆరాధన చేస్తున్నారంటే మీరు చాలా ధన్యులు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు రేపు తగ్గించబడతారు. ఈ యొక్క విషయం అందరికీ అర్థం కాదు. కనుక దేవుని యొక్క బిళ్ళరా, మీకు ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతుంది. హల్లెలూయా. ఈ నెలలో, వచ్చే నెల, ఈ 2-3 నెలలు అయిపోతుంది ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఆగదు, ఎవరు ఆపలేరు. ఎందుకంటే దేవుడు ఇక చూశాడు. ఇక ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అద్భుత రీతిలో మందిరంలో మిమ్మల్ని అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఎవరు సమీపించని తేజో మహిమలు మిమ్మల్ని ఉంచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక పాట పాడుకుందాం. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 యేసయ్యా. స్తోత్రం. మన అనుభవం ఈ విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ శరీర క్రియలను సంపివేయాలి. అక్షరానుసారమైనది ఇక మనలో ఉండకూడదు. అంత ఆత్మానుసారమైనటువంటి మార్గాలే మనకి కనబడాలి. కనుక దేవుని యొక్క బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో బ్రతికితే, హల్లెలూయా,
నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతికుంటే తెగులు ఆగిపోయింది. ఈ గుడారానికి ఏ తెగులును సంభవించదు. హల్లెలూయా. ఈ గుడారానికి అనగా నీ హృదయం అనే గుడారానికి, శరీరం అనే గుడారానికి వచ్చే తెగుళ్ళు ఆటోమేటిక్గా ఆత్మ సంబంధమైన సేవకులు ఉన్నప్పుడు అవి వెళ్ళిపోతాయి. అయితే ఇంకా ఆత్మ సంబంధంగా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ మనల్ని పట్టి పీడించకూడదు. మన హృదయాన్ని, హృదయపు ఆలోచనల్ని, మన యొక్క ఆలోచన తలంపులను ఈ లోక సంబంధంగా పడగొట్టకుండా ఆత్మీయ జీవితంలో మనం బ్రతకటానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అందుకోసం మనం ప్రార్థనలు చేయాలి, అందుకోసం మనం భక్తి చేయాలి. అంతేగాని ఏదో భక్తి చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి మంది ఉంది, ఏళ్ళు గుడి ఉంది, మా కులానికి తగిన గుళ్ళు ఉంటాయి. హల్లెలూయా. ఏదో గుడికి పోయొచ్చు మా గుడి చూడు, మేము భక్తి పరులను ఒకళ్ళు చూసుకొని, అది అక్షరానుసారమైనటువంటి భక్తి. ఇప్పుడు ఆత్మానుసారమైన భక్తి ఏంటంటే నా గుడి కాదు. హల్లెలూయా. నా గుడి ఆత్మానుసారంగా బ్రతికింది కనుక అనేక గుడులు ఆత్మానుసారంగా ఉండాలని ఆశీర్వాదకరంగా మన మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ద్వితీయోపదేశకాండం చివరి మాట, నీవు ఆత్మీయ జీవితంలో బ్రతికి ఉన్నట్లయితే నిత్య జీవము పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 1వ వచనం, ప్రకటనల గ్రంథం 20వ అధ్యాయము 4వ వాక్యం. ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశంలోనికి పోయి, బాగినండి, మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకొనున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను, బాగినండి, మీరు అనుసరింపవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు సేవకుడు ఇక్కడ బోధించే ప్రతీది కూడా ఈ లోకంలో, ఇది ఈ లోకానికి మనం పరాయి వాళ్ళం అన్నమాట. ఈ లోకానికి మనం ఎవరు? మనం పరదేశులం. అసలు ఈ భూమి శాశ్వతమైంది కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటిది ఏది కరెక్ట్ కాదు, ఈ శరీరం కూడా కరెక్ట్ కాదు. అయితే శరీరాన్ని ఎందుకు ఇచ్చిందంటే, ఈ శరీరం నీకు ఇయటానికి గల కారణం ఏంటంటే, ఈ శరీరం ఇయటం నీకు మంచిదే. ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చిందంటే, ఈ శరీరంలో ఉండి ఆత్మీయ జీవితంలో బ్రతికి యుగ యుగాలు యేసయ్యతో ఉండటం కోసం ఈ శరీరాన్ని ఇచ్చిండు. ఈ శరీరాన్ని అందుకు ఇచ్చిండు, కానీ ఇంకా ఎందుకు ఇలా? హల్లెలూయా. నువ్వు అనుకుంటావు కదా, ఈ శరీరాన్ని ఇచ్చిండు కదా, చుట్టాల కాడికి తిరగాల, ఆడకు తిరగాల, ఈ శరీరానికి బాగా రకరకాలు వంటకాలు పెట్టాలా, అవి పెట్టాలా, ఇవి పెట్టాలా, అవి చేయాలి, ఇవి చేయాలి, గ్లామర్గా ఉండాలా, ముసలోళ్ళైనా కానీ రంగులు వేసుకోవాలా. హల్లెలూయా. రకరకాల డిస్కో కొట్టలు వేసుకోవాలా. ఇలాంతా దయ్యాలు పట్టిన వాళ్ళు. హల్లెలూయా. ఇలాంటి శారీరకమైనటువంటి ఆలోచనలు, విధానాలు మనకు ఉండకూడదు. హల్లెలూయా. మన ఆలోచన అంతా కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా, అద్భుత రీతిలో మనం ఉండాలి. హల్లెలూయా. ఆశ్చర్యంగా మనం ఉండాలి. అందుకనే ఆత్మీయ జీవితంలో బ్రతకటం అంటే, శారీరకమైన మనసు నీకు లేనప్పుడు ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతికినట్లు. ఒకవేళ శారీరకమైన మనసు నీలో ఉంటే ఇంకా నువ్వు బ్రతకలా, నువ్వు ఇంకా చచ్చినట్లే ఉండు. అప్పుడు నువ్వేం చేయాలి? నీ బంధువులు ఏం చేయాలి? లాజరు చనిపోయిందని అని మార్తా మరియలు పిలిచినట్టు యేసయ్యని పిలుచుకోవాలి. యేసయ్య నీకు కనపడడు, ఇక్కడ ఓసన్న కనపడతాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఓసన్న నీకు కనపడతాడు. అప్పుడు ఓసన్న నువ్వు పిలుచుకున్నప్పుడు ఆయన యేసయ్య మనసుతో వచ్చి ఏం చేస్తారంటే, వీళ్ళు బ్రతుకున్నట్లు చచ్చిన స్థితిలో ఉన్నవారులారా మీరు బ్రతుకునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రతుకుతారన్నమాట. అలా దేవుడు బ్రతికించుకుంటాడు. ఆత్మీయ జీవితంలో మీరు బ్రతకాలని 4 మాటలు మీకు తెలియపరచాలని కూర్చున్నాను. అంతేగాని ఇంక ఏయో చరిత్రలు చెప్పుకుంటూ రావడానికి చివరి మాట చదువుకొని నిత్య జీవము పొందుతారు. ఈ భూమిని మరలా 1000 సంవత్సరాలు బ్రతకాలనుకున్న వాళ్ళు ఆత్మీయ జీవితంలో బ్రతుకుదురుగాక. హల్లెలూయా. 1000 సంవత్సరాలు యేసయ్యతో ఉంటారు. 1000 సంవత్సరాలు యేసయ్యతో ఉన్న తర్వాత ఆ తర్వాత యుగ యుగాలు ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టరే. హల్లెలూయా. యుగ యుగాలు ఉంటారు. నువ్వు యుగ యుగాలు బ్రతికుండాలంటే ఆత్మీయ జీవితంలో బ్రతకాలి. ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతికితే నీవు నీ కుటుంబాన్ని బ్రతికించుకుంటావు, ఆశీర్వదించబడతారు. అలాగనే నీకు వస్తున్నటువంటి ప్రతి తెగులు నీ మీదకి రాకుండా దేవుడు ఆపివేస్తాడు. ఎలా ఆపివేస్తాడు? తన దాసుని ద్వారా ఆపుతాడు. హల్లెలూయా. అంతేగాని దేవుడు నాకు ఆపుతులే ఇవన్నీ మా మైండ్ కదా. ఒకసారి నేను చెప్పే ఇక్కడే. హల్లెలూయా. ఓ టపకమని చనిపోయిండని. హల్లెలూయా. వానికి ప్రార్థన చేస్తే బ్రతికిండండి. చనిపోయేవాడు. నీళ్లు తీసిపోయి ఇచ్చింది, ప్రార్థన నీళ్లు చేసి ఇచ్చి అంతే.
ఏదో విశ్వాసం. వాళ్ళ అక్క తీసిపోయి, అయ్యా అన్నయ్య చనిపోయిందంట, ఎట్టయ్యా యేసు ప్రభు చచ్చిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తున్నట్టు కదయ్యా, ఏంటయ్యా అంటే ఒక బాటిల్ వాటర్ తీసుకొని వెంటనే పాస్టర్ గారు ఇచ్చింది, ఇటుకి ప్రార్థన తీసుకున్నట్లు బతుకుతూ అన్న. నేను ఇంతే అన్నా, అర్థం కాకుండా ఏదో ఆలోచనలో ఉండి ఇంకంతే తీసిపోయింది. ఆ నీళ్లు చనిపోయింది అని చెప్పి అందరూ చూడడానికి వచ్చారు, బంధువులంతా వచ్చి బయట కూర్చొని అలా ఉండారంట. అయితే ఈ వాటర్ తీసిపోయి ఆ నోట్లో పోసిందంట. వచ్చి వీళ్ళతో పాటు కూర్చొని ఏదో ఇస్తారులే సేవకులు ఏదోలే అని చెప్పి అనుకుందంటగానే ఒక 10 నిమిషాలు కూడా కాదు, 5 నిమిషాల్లోనే లెగిసి బయటకు వచ్చి టాయిలెట్కి వెళ్ళిందంట. హల్లెలూయా. బయటికి వెళ్ళి అమ్మాయి పెద్దమ్మాయి ఎప్పుడు వచ్చి అమ్మాయి అన్నాడు. అమ్మో పాస్టర్ గారు చెప్పినట్టు జరిగింది, ఇదేదో బాగుంది మామూలుగా లేదని చెప్పని అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి ఇట్లా బ్రతికిండయ్యా మా అన్నయ్య అని చెప్పని అన్నది. బ్రతికిన తర్వాత బ్రహ్మాండంగా ఉన్నాడు, మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు అనమాట. అద్భుతంగా ఉన్న తర్వాత ఒక 10 రోజులకు 15 రోజులకు కుటుంబ ప్రార్థన పెట్టించుకున్నారు. ఆ కుటుంబ ప్రార్థన పెట్టిన తర్వాత వాళ్ళ అక్కాయోళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు ఏం చేశారంటే, అన్నయ్య నువ్వు ఇంకా బ్రతికి ఎప్పుడు బాగుండాలంటే నువ్వు బాప్టిజం తీసుకోమని చెప్పని అడిగారు. అడిగితే అతను ఏమన్నాడో తెలుసా? హల్లెలూయా. బాప్టిజమా? వామ్మో, బాప్టిజం తీసుకుంటే దినాలకు పోకూడదంటగా, బాప్టిజం తీసుకుంటే పెళ్ళిళ్ళకి మరి పప్పన్నాలకి తిరణాలకి ఇటుకి చారా తాగకూడదంట, ఇవన్నీ ఉండవంటగా, మళ్ళీ పని కాదు అని చెప్పని వాడు ఏం చేసిండు, ఈ పాస్టరే బ్రతికించిండా దేవుళ్ళే నన్ను బ్రతికించింది అని చెప్పని ఇక మనల్ని లెక్క చేయాల. హల్లెలూయా. లెక్క చేయాల. తర్వాత వారం రోజులు 10 రోజులు అంతే, మళ్ళీ అమ్మటే మంచాన్ని పడ్డాడు. మంచాన్ని పడి ప్రార్థన చేతిగా రాయంటే నోటి మాటలేదు, అంత అయిపోయింది. వాడి చుట్టూ వచ్చి ఏ శక్తులు వచ్చి పీకుతా ఉన్నాయి అంట. ఓ అమ్మో ఓ అమ్మో ఓ అమ్మో అని కలవరిస్తుండు. హల్లెలూయా. కలవరిస్తుంటే నేను వచ్చాను, అమ్మో ఈ దేవుడు దుష్టాత్మకు అప్పగించిండు, ఇక లేదా ఛాన్స్ అని చెప్పని నాకు దేవుడు తెలియపరిచి ఇది బతకడం కష్టమే, ఎంత ప్రార్థన చేసిన వేస్ట్ అని చెప్పని నీకు అంతే వచ్చేసి. అయినా వాడు బాప్టిజం మళ్ళీ తీసుకుంటానన్న అబద్ధం, మోసం అనమాట, అంత దొగురు. హల్లెలూయా. ఇట్లాంటి దొగురులు చచ్చిపోతారు. హల్లెలూయా. ఈ దొగురు సాతానుడు అనమాట, ఏ తెగుళ్ళు అనమాట. ఆ తెగుళ్ళు మనుషుల్ని దేవుళ్ళు బ్రతకనీయకుండా ఆత్మీయ జీవితంలో బ్రతకకుండా చేస్తాయి అన్నమాట. అందుకని దేవుని యొక్క బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు, నిత్య జీవము మీరు పొందుతారు. నిత్య జీవం అంటే శాశ్వతంగా బ్రతుకుతారు. పరిశుద్ధంగా బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ దేవునికి ఇష్టమైన బ్రతకటమే శాశ్వతంగా బ్రతకటం. సపర్లు కొట్టరే. హల్లెలూయా. శాశ్వతంగా బ్రతకటం అదే మంచి బ్రతుకు.